ఏటి సూతకం అంటే ఏమిటి? ఏటి సూతకంలో ఉన్నప్పుడు పూజలు చేయవచ్చా? ఇంట్లో పూజలు చేస్తే ఏమైనా నష్టం జరుగుతుందా? ఈ ఏడాది వరకు కొంతమంది ఇంట్లో దీపం వెలిగించరు. మరి కొంతమంది 12 రోజుల తర్వాత ఇంట్లో దీపం పెడతారు. ఏది కరెక్ట్ తెలుసుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ. సూతకం అంటే ఇంట్లో పుట్టిన కొత్త శిశువు లేదా మరణం జరిగినప్పుడు ఉండే శౌచ లేదా అశౌచ స్థితిని సూతకం అంటారు. సూతకంలో పూజ చేయకూడదని ప్రధాన కారణాలు. సూతకంలో పూజ చేయకూడదని ఏమీ లేదు, కానీ మనశ్శాంతి, దుఃఖస్థితి ఉంటుంది. మరణం జరిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు. పూజకు ఏకాగ్రత, శాంతి అవసరం. శరీర శుద్ధి మరియు ఆరోగ్య కారణాలు. పాతకాలంలో ఈ నియమాలు శరీర పరిశుభ్రతను కాపాడడానికి స్నానం, శుభ్రత, విశ్రాంతి అవసరమని భావించేవారు. ఏటి సూతకంలో ఉన్నప్పుడు ఇంట్లో శాస్త్రపరమైన పూజలు చేయరు. ఎందుకంటే శరీర మనసుకు విశ్రాంతి ఇవ్వడం, పితృదేవతలకు, కొత్త శిశువుకు లేదా మృతుడికి గౌరవ సూచకంగా చేయరు. ఇంటిని శుభ్రపరిచే నియమాలు పాటించే సమయం కూడా ఉండదు. కానీ పూర్తిగా పూజలు ఆపేస్తారా? చేయకూడనివి పెద్ద వ్రతాలు, హోమాలు, శ్రీవారి సేవల వంటి మంగళ శుభకార్యాలు మాత్రం చేయకూడదు. కానీ ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. చిన్న మాటలో చెప్పాలంటే సూతకంలో పూజలు చేయకూడదనేది నష్టం, భయంతో కాదు. శరీరం, మనస్సు, విశ్రాంతి, సాంప్రదాయక గౌరవం కోసమే. ఏటి సూతక సమయంలో సాంప్రదాయ పూజలు మాత్రమే చేయరు, కానీ మౌనంగా దేవుని నామస్మరణ, జపం, ధ్యానం చేయడంలో తప్పేమీ లేదు. ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు పూజలు చేయకూడదు అనుకుంటారు. కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే ఏడాది వరకు ఎటువంటి పూజలు చేయకూడదని, దైవ సంబంధ కార్యాలకు విరాళాలు, చందాలు ఇవ్వకూడదని ప్రచారం చేస్తున్నారు. కొందరైతే కనీసం దీపం కూడా వెలిగించరు. దేవతలందరినీ ఒక బట్టలో చుట్టి అటుక మీద పెట్టేస్తున్నారు. సంవత్సరికాలన్నీ అయిపోయాక మరుసటి ఏడాది దేవుళ్ళ చిత్రపటాలను క్రిందికి దింపి శుభ్రం చేసి పూజ చేస్తారు. అంటే ఆ వ్యక్తి మరణించిన ఇంట్లో ఏడాది పాటు దైవారాధన, దైవానికి పూజ, నివేదన ఉండవన్నమాట. ఇది సరైన పద్ధతి కాదు. శాస్త్రం ఇలా చెప్పలేదు. దైవ సంబంధ కార్యాలకు, సేవా కార్యక్రమాలకు ఈ ఏటా సూతక సమయంలో ఇచ్చిన విరాళాలకు అత్యంత విశేష ఫలితాలు కలుగుతాయి. అందుకే పూర్వకాలంలో శాశ్వత ఉభయాలు, సేవలు ఏర్పాటు చేసుకున్నారు. ఏ విపత్తులు సంభవించినా ఈ కార్యక్రమాలు ఆపకూడదనే ఉద్దేశంతో ఈ సమయంలో చేసిన దాన ధర్మాలు, దైవకార్య విరాళాల వలన పైలోకాన ఉన్న పితృదేవతలకు శాంతి కలుగుతుంది. వారి ద్వారా మనకు దైవానుగ్రహంతో విశేష ఫలితాలు కలుగుతాయి. వంశవృద్ధి కలుగుతుంది. దీపం లేని ఇల్లు శ్మశానంతో సమానం. దీపం శుభానికి సంకేతం. దీపం ఎక్కడ వెలిగిస్తే అక్కడకు దేవతలు వస్తారు. ప్రతి ఇంట్లోనూ నిత్య దీపారాధన జరగాలి. మరణం సంభవించిన ఇంట్లో 11వ రోజు తర్వాత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. 12వ రోజు శుభ స్వీకారం జరుగుతుంది. ఆ కుటుంబం ఆ 11 రోజులు మాత్రమే ప్రత్యేకంగా పూజ చేయకూడదు. అంతవరకే శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాని ఏడాది పాటు దీపం వెలిగించకూడదని, పూజలు చేయకూడదని కాదు. నిజానికి ఏటి సూతకంలో ఉన్న సమయంలో కూడా సంధ్యావందనం చేయాలని, అర్ఘ్యప్రదానం వరకు బ్రాహ్మణంలో చేసి మిగతాది మానసికంగా చేయలేని శాస్త్రం చెప్పింది. ఏడాది పాటు ఆలయాలకు వెళ్ళకూడదని కూడా చెప్పలేదు. మనం నిత్యం ఇంతకుముందు ఏదైతే చేస్తున్నామో అది నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. కొత్త పూజలు అనేవి మాత్రం ప్రారంభించకూడదు. అంటే వ్రతాలు కానీ, నోములు కానీ, కొత్తగా ఏర్పడ్డ పూజలు కానీ పెట్టుకోకూడదు. ఇంతకుముందు రోజు ఆలయానికి వెళ్తుంటే సూతకం అయ్యాక కూడా యథావిధిగా ఆలయ దర్శనం చేయవచ్చు. మనం నిత్యం అర్చించడం వల్ల మనం పూజించే చిత్రపటాల్లో దేవతలు వచ్చి కూర్చుంటారు. అలా ఏడాది పాటు వారిని ధూప, దీప నైవేద్యాలు మొదలైన ఉపచారాలు చేయకుండా బట్టలో చుట్టి పక్కన పెట్టడమే తప్పు. అది దోషము, అరిష్టము.
కూడా. కనుక తప్పకుండా ఇంట్లో నిత్య దీపారాధన, దైవారాధన జరగాలి. ఇంటికి కానీ ఇంటి సభ్యులకు కానీ ఎలాంటి దోషాలున్నా వాటిని అన్నింటినీ ఆపే శక్తి ఆ ఇంట్లో చేసే దైవారాధనకు ఉంటుంది. కనుక ఎన్నడూ దైవారాధన, దీపారాధన మానకూడదు. పూజలు తప్పకుండా చేసి తీరాలి. సూతకం ఎప్పుడు ముగుస్తుంది అంటే సాధారణంగా పుట్టిన శిశువుకు 10 లేదా 11 రోజులు ఉంటుంది. అలాగే మరణించిన వారికి 10 నుంచి 13 రోజులు ప్రాంతానుసారంగా మార్పులు ఉంటాయి. తర్వాత ఇంట్లో దీపం పెట్టుకోవచ్చు. సూతకంలో చేయకూడని పనులు సాధారణంగా చేయకూడవని చెబుతున్నాయి. ఇంటిలో హోమాలు, ప్రత్యేక పూజలు చేయరాదు. దేవతా చిత్రపటాలు, విగ్రహాలు తాకరాదు. శాస్త్రోక్తంగా పండగ పూజలు చేయకూడదు. వ్రతాలు, ఉపవాసాలు చేయకూడదు. పవిత్ర గ్రంథాలు చదవడం, పఠనం తగ్గించాలి. కొత్త పనులు ప్రారంభించకూడదు. కొత్త కొనుగోలు, పెళ్లి చర్చలు, శుభ కార్యక్రమాలు మొదలైనవి చేయకూడదు. కుటుంబ సాంప్రదాయం, పంచాంగం, పురోహితుల సూచనను అనుసరించడం మంచిది. ఎందుకు ఇలా చెప్తారు అంటే మనసు శోకస్థితిలో ఉంటుంది. ఆ సమయంలో శరీర గృహశుద్ధి అవసరం. ఆత్మకు శాంతి కోసం కార్యక్రమాలు జరుగుతాయి. శుభకార్యాలకు దూరంగా ఉంచి నిర్లిప్తంగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఏటి సూతకంలో ఉన్నప్పుడు 12వ రోజు నుంచి దీపారాధన మాత్రమే చేయవచ్చును. కానీ దేవతా విగ్రహాలను తాకరాదు, చిత్రపటాలను తాకరాదు. ఏటి సూతకం గురించి పూర్తి వివరణను అందించినట్లు అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.